భీమవరంలో ప్రభాస్ ఫ్యాన్స్ పవన్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు రాజుకుంది. ఇద్దరు హీరోల అభిమానులు నువ్వా నేనా అనుకుంటున్నారు. మా హీరోనే హీరో, మీ హీరో జీరో అంటూ కవ్వించుకుంటున్నారు. రోడ్లపై రాళ్లు రువ్వుకుంటున్నారు. రాడ్లు పట్టుకుని తిరుగుతున్నారు. భీమవరంలో పవన్ ప్రభాస్ అభిమానుల మధ్య రాజుకున్న వైరం చినికి చినికి గాలివాన్లా మారింది. పవన్ కళ్యాణ్ బర్త్డే రోజున భీమవరంలో ఓ పవన్ అభిమాని ప్రభాస్ ఫ్లెక్సీని చించేశాడట. అక్కడ మొదలైన గొడవ ఇప్పుడు ఉధృత రూపం దాల్చింది. పవన్ పుట్టినరోజున రాత్రి భీమవరంలో ప్రభాస్ పవన్ అభిమానుల మధ్య రగడ జరిగింది. దాదాపు 200 మంది ఫ్యాన్స్ కలబడి కొట్టుకున్నారు. ఏటీఎం అద్దాల్ని బద్దలు కొట్టారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. డీసీపీ ఈ కేసుని పర్యవేక్షించి ఇద్దరి అభిమానుల మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించారట. అయితే అది డీసీపీ వల్ల కూడా వీలు కాలేదు. తమపై దాడి చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులపై కేసు నమోదు చేయాలని ప్రభాస్ అభిమానులు పట్టుబట్టారు. దాంతో శుక్రవారం కొంతమంది పవన్ అభిమానుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాంతో భీమవరం పోలీస్ స్టేషన్ దగ్గర కలకలం మొదలైంది. స్టేషన్ బయట పవన్ అభిమానులు ధర్నాకు దిగారు. ప్రభాస్ అభిమానుల్ని పిలిపించి విచారణ జరపాలని, లేదంటే పోలీసుల్ని కదలనివ్వమని డిమాండ్ చేశారు. ఎవరిపై చర్యలు తీసుకున్నా మరో వర్గం నిరసనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాంతో ఈ వ్యవహారం పోలీసులకు తలనొప్పి తీసుకొచ్చింది. మరి ఈ టాప్ హీరోల ఫ్యాన్స్ ఎప్పుడు శాంతిస్తారో ఏంటో. స్వయంగా పవన్ ప్రభాసులు రంగంలోకి దిగితే తప్ప ఈ ఎపిసోడ్కి శుభం కార్డు పడేటట్టు లేదు.